సెలవిస్తే కాస్త ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా రోజీ వెళ్తుంది పోలీస్ ఆఫీసర్ కదా, ఏంటి మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు? అన్నయ్య ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ అన్నయ్య. ఇంకా అతను ఎందుకు వచ్చారో చెప్పమంటావా? చెప్పమ్మా. ఇంతకు ముందు నువ్వు లేని సమయంలో ఎవరో సర్పభూషణ్ వాళ్ళ మనుషులు వచ్చి నన్ను ఏడిపించాడు. ఆ సమయంలో ఆయన వచ్చి నన్ను రక్షించాడు. ఏంటి నా వర్షం గారు తాలూకాలు వచ్చారా? అవునన్నయ్య. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్తావా? వాడు సరాసరి వచ్చి ఒక ఎమ్మెల్యే చెల్లి మేడే వాడి చెయ్యి వేయబోతుంటే వాడికి ఎంత ధైర్యం అన్నయ్య? అంటే నీకు వాడికి ఏమిటి ఉన్న సంబంధం? చూడు నా బంగారు తల్లి, నేను రాజకీయ నాయకుడిని, నాకు అందరితోనే సంబంధం ఉంటుంది. అదిగాక సర్పభూషణం నాగభూషణం లాంటి పెద్ద మనుషులతో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు కూడా బజారు గోడలతో తూడి ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తున్నావు అనమాట. అవును, అవినీతి పండి అలా ఉండబట్టే కోట్ల కొద్ది ఆస్తి కూడబెట్టగలిగాను, రాజకీయ పంప మీద పావాలెప్పగలుగుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో మంచివాడే, నిజాయితీ పరుడు అని నేను చాలా అనుకున్నానన్నయ్య. కానీ ఈ రోజు నీ మాటలు వింటుంటే నా మీద నాకే ఆశ వేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎన్నాళ్ళు చిన్నపిల్లవాడుతున్నాను. ఆహా పర్వాలేదు, నన్ను ఎదిరించంత పెద్దదానం అయిపోయాడు మాట. అయినా ఇదంతా ఎందుకు? నా కోసమా? మోసుకుపోవడానిక? నీకు ఏ చట్టం మీద కొడుకో ఏ ముఖ్యమంత్రి కొడుకో ఇచ్చి పెళ్లి చేస్తే నీ వైవాహిక జీవితం బాగుంటుంది, అలాగే నా రాజకీయ జీవితం కూడా బాగుంటుందని చిన్న ఆశ. అది అర్థం చేసుకోకుండా పిచ్చిదాల్లో మాట్లాడతావేంటి? అనియా, మంచి గురించి చెప్పడానికి చిన్న పెద్ద అనేది తేడా లేదనియా. కానీ ఒక్కసారి నా మాట విని ఆ బజార్ రౌడీలతో కాస్త దూరంగా ఉండు. ముందు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. పోతానన్నయ్య, పోతాను. కానీ మరొకసారి ఒక విషయం గుర్తుపెట్టుకో, అమాయకుల జీవితంతో ఆడుకున్న ప్రతి రాజకీయ నాయకుడు చివరికి శ్మశానానికి గురి అవుతారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నీకే మంచిది. ఎదుటి వాడిని శ్మశానానికి పంపడమే కానీ నన్ను శ్మశానానికి పంపే మగవాడు మూలగాడు ఈ భూమిపై ఇంకా పుట్టలేదు. ఈ గడ్డి పదంటే రాజకీయ వైగట్టి పదని వాడు ఎదుటి వాడిని పాతానికి నెట్టడమే రాజకీయ సూత్రం. నమస్కారం అండి గజపతి గారు. ఎవరినండి పాతాళంలోకి పెట్టేస్తాను అంటున్నారు? కొంప తీసి నన్ను కాదు కదా? నిన్ను కాదా ఎస్పీ? అయినా ఎదుటి వాళ్ళని అర్థం చేస్తా గానీ మనం అర్థం అయిపోతావా? పక్కడికి అక్కేస్తాం కానీ మన ఇంటికి అక్కెట్టుకుంటావా? మరైతే ఎవరి మీదండి తిరుగుడులు ఆడుతున్నారు? మా చెల్లెల్ని ఆ నాగభూషణం అలా చేయబోయాడంట. ఇంతలో ఇన్స్పెక్టర్ ఎక్కడ వచ్చి అడ్డుకున్నాడంట. ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి అల్లరి చేయబోయాడంటే వాడికి నీకున్న సంబంధం ఏంటి అని నిలదీస్తుందయ్యా మా చెల్లెలు. అందుకని ప్రగ్ మీద ప్రగ్ ముందు తాగుతూ నోటుకు వచ్చింది వాడుకున్నాం అన్నమాట. అయినా ఎంత చిన్న విషయానికి మీరు టెన్షన్ పడతారని నేను అనుకోలేదండి.
ఏ ఎస్పీ? అవును, ఎస్పీనే మాట్లాడుతున్నానండి. అసలు ఆ సర్పభూషణం తమ్ముడు నాగభూషణానికే మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి జరిపించారనుకోండి, మీ రాజకీయ జీవితం అందరూ ఎక్కుతుంది. ఏమంటారు? అందుకు నా చెల్లెలు ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే బలవంతంగానైనా సరే నీ చెల్లినిచ్చి పెళ్లి జరిపిస్తాం. అప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలు మీ కాళ్ళ కింద చెప్పులాగా అణిగి మణిగి ఉంటారు. ఈ పెళ్లికి ఈ ప్రజలకి సంబంధం ఏంటి ఎస్పీ? సంబంధం ఉందండి. ఎలా అంటే ఆ సర్పభూషణం అంటే ఈ ప్రజలు భయపడి అతను చెప్పిందే వేదం, రాసిందే శాసనం. కాబట్టి ఇక ఈ నియోజకవర్గంలో మీకు ఎదురే ఉండదండి. శబాస్ ఎస్పీ శబాస్. నీలాంటోడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కాకుండా నాలాంటోడు పక్కన ఉంటే నా రాజకీయ జీవితానికి ఎదురే ఉంటుంది. మరింత మంచి ఐడియా ఇచ్చినందుకు మంచి దావత్ ఇవ్వచ్చు కదా నాకు. ఏం కావాలి ఎస్పీ? ఏం కావాలి అడుగు. బ్యాంకర్ నుంచి అమ్మాయిలు తెప్పించబడ్డావా, ఫోన్ నుంచి విస్కీ తెప్పించబడ్డావా? గజపతి గారు, మన ఇద్దరం కలిసి ఎన్నిసార్లు మందు తాగలేదండి. ఆ బ్యాంకాక్ నుంచి ఏదో అమ్మాయిలు తీసుకొస్తే బాగుంటది కదా. మంచి ఉసారంలో రప్పిస్తాను. ఏ చమ్మలేదా?